మన పాస్ట్ వీడియో అయిన 5 మోస్ట్ ఫ్యూచరిస్టిక్ డ్రీమ్స్ ఆఫ్ ఎలాన్ మస్క్ వీడియోలో రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ అని పిలువబడే ఎలాన్ మస్క్ మనందరి ఫ్యూచర్ ని ఎలా మారుస్తున్నాడో చూసాము. అందులో చాలా ఇన్నోవేషన్స్ గురించి చూసాము. కానీ న్యూరలింక్ చిప్ గురించి తెలుసుకోవాలి అని అందరికీ ఆసక్తి ఉంటుంది. అసలు హ్యూమన్ బ్రెయిన్ ఒక కంప్యూటర్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది? నిజంగా ఎవరైనా కంప్యూటర్ ని అలా కంట్రోల్ చేశారా? చేస్తే అతను ఇంకా బతికే ఉన్నాడా? ఇంకా ఫ్యూచర్ లో ఈ న్యూరలింక్ చిప్ సహాయంతో మన మెమరీస్ ని పక్క వాళ్ళతో షేర్ చేయగలమా అనే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియోలో న్యూరలింక్ చిప్ లో వాడుతున్న టెక్నాలజీ ఏంటి, న్యూరలింక్ సక్సెస్ఫుల్ ఇన్నోవేషనా లేదా కేవలం ఒక రూమర్ మాత్రమేనా అనేది చూద్దాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో బిఫోర్ స్టార్టింగ్, దిస్ ఇస్ అందీప్. ఐ వెల్కమ్ యూ టు దిస్ ఛానల్ అందీప్ ఆన్సర్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. న్యూరలింక్ ఎలాన్ మస్క్ స్థాపించిన చాలా కంపెనీస్ లో ఇది ఒకటి. దీన్ని 2016లో మొదలు పెట్టారు. న్యూరలింక్ కంపెనీ న్యూరో టెక్నాలజీ అండ్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫరెన్స్ BCI అనే టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. కాయిన్ సైజ్ లో ఉండే న్యూరలింక్ మనుషుల్లో సడన్ గా వచ్చే పెరాలసిస్ నుంచి బ్రెయిన్ అండ్ స్పైనల్ ఇంజురీస్ వరకు అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇస్తుంది. అంతేకాదు న్యూరలింక్ హెల్ప్ తోనే మన థాట్స్ ని కంప్యూటర్స్ ని అనుసంధానం చేయొచ్చు. ప్రెసెంట్ అయితే కంప్యూటర్స్ ని డైరెక్ట్ గా మన బ్రెయిన్ తో కంట్రోల్ చేయలేము. ఫిజికల్ గానీ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని వాడగలము. కానీ న్యూరలింక్ చిప్ తో డైరెక్ట్ గా బ్రెయిన్ లో ఉండే నర్వ్స్ కంప్యూటర్ ని కంట్రోల్ చేస్తాయి. ఇది అసలు ఎలా పాసిబుల్ అవుతుందో అనేది తర్వాత చూద్దాము. అసలు మన హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ ఏంటో ఇప్పుడు క్లియర్ గా చూద్దాము. మన హ్యూమన్ బ్రెయిన్ 2.5 మిలియన్ గెగాబైట్స్ మెమరీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఒక సెకండ్ కి బిలియన్ ఆపరేషన్స్ చేయగలుగుతుంది. చాలా సూపర్ కంప్యూటర్స్ కూడా మన హ్యూమన్ బ్రెయిన్ ఇచ్చేంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేవు. అన్నిటికంటే ముఖ్యమైనది మనిషి మెదడుకు ఉన్న పదునైన ఆలోచన శక్తి. ఇవన్నీ హ్యూమన్ బ్రెయిన్ ని ప్రపంచంలోనే గొప్ప అవయవంగా చేస్తుంది. కానీ అంతటి పవర్ఫుల్ బ్రెయిన్ కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇంకా వాటికి కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పటి టెక్నాలజీలో ఏఐని బీట్ చేయాలి అంటే హ్యూమన్ బ్రెయిన్స్ చాలా ఎవాల్వ్ అవ్వాలి. హ్యూమన్ బ్రెయిన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బీట్ చేయాలి అంటే మన బ్రెయిన్ ఎఫిషియన్సీ బాగా పెరగాలి. కానీ ఏఐని బీట్ చేసేంత పవర్ఫుల్ గా హ్యూమన్ బ్రెయిన్ ఎవాల్వ్ అవ్వాలంటే కనీసం 1000 సంవత్సరాలైనా పడుతుంది. అప్పుడే కంప్యూటర్స్ ని, ఫోన్స్ ని మన ఆలోచనలతోనే న్యాచురల్ గా కంట్రోల్ చేసే ఎబిలిటీ వస్తుంది. ఏఐ కంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ బాగా పెరగాలి. అప్పుడే మనిషికి మెషిన్ కంటే ఎక్కువ విలువ ఉంటుంది. ఇలా హ్యూమన్ బ్రెయిన్ కి ఉన్న అన్ని లిమిటేషన్స్ ని బీట్ చేసేందుకు స్థాపించిన ఏకైక కంపెనీయే న్యూరలింక్. ఇప్పుడు ఈ న్యూరలింక్ చిప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాము. న్యూరలింక్ కాయిన్ సైజ్ లో ఉండి మన బ్రెయిన్ మీద అటాచ్ చేసి ఉంచుతారు. ఈ కాయిన్ లో 1024 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్స్ మన హెయిర్ కంటే సన్నగా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. న్యూరలింక్ కాయిన్ లో ఈ ఎలక్ట్రోడ్సే చాలా ముఖ్యమైనవి. న్యూరలింక్ డివైస్ ని బ్రెయిన్ కి అమర్చే ముందు సర్జికల్ రోబోట్ సహాయంతో మన స్కల్ మీద కాయిన్ సైజ్ లో హోల్ చేస్తారు. ఈ హోల్ డైరెక్ట్ గా మన బ్రెయిన్ వరకు వెళ్తుంది. ఈ విధంగా స్కల్ ని కట్ చేసి ఈ హోల్ లోనే న్యూరలింక్ డివైస్ ని అమరుస్తారు. న్యూరలింక్ కాయిన్ లో ఉండే ఈ ఎలక్ట్రోడ్స్ బ్రెయిన్ లో ఉండే సెరెబ్రల్ కార్టెక్స్ ని టచ్ చేస్తాయి. ఇలా ఫస్ట్ స్టెప్ అయిన న్యూరలింక్ ఇంప్లాంట్ పూర్తవుతుంది. స్కల్ కట్ చేసే ప్రాసెస్ లో ఎలాంటి చిన్న తప్పు జరిగినా అది బ్రెయిన్ ని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి హై లెవెల్ ప్రిసిషన్ అండ్ యాక్యురసీతో ఈ సర్జరీని పర్ఫామ్ చేయాలి. ఇలాంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ చేయడం హ్యూమన్స్ వల్ల పాసిబుల్ అవ్వదు. అందుకే ఎలాన్ మస్క్ న్యూరలింక్ కోసమనే స్పెషల్ సర్జికల్ రోబోట్స్ ని డెవలప్ చేయించారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న రోబోట్స్ ని R1 రోబోట్ అంటారు. వీటి ద్వారా చేయబడ్డే ఇంప్లాంట్స్ ని N1 ఇంప్లాంట్ అంటారు. ఇలా న్యూరలింక్ డైరెక్ట్ హ్యూమన్ బ్రెయిన్ తో కనెక్ట్ అవుతుంది. ఇందులో ఉండే 1024 ఎలక్ట్రోడ్స్ నర్వ్స్ ని రీడ్ చేస్తూ న్యూరాన్ యాక్టివిటీస్ ని స్టడీ చేస్తుంది. పోను ఈ డివైస్ మన బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ తో కలిసి పనిచేస్తాయి. కానీ ఈ డివైస్ తో కంప్యూటర్స్ ని మనం ఎలా కంట్రోల్ చేయగలము అంటే ఈ న్యూరలింక్ కాయిన్ లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది. అదే బ్లూటూత్ సిగ్నల్స్. న్యూరలింక్ చిప్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫరెన్స్ BCI అనే టెక్నాలజీ మీద పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ టెక్నాలజీలో బ్లూటూత్ సిగ్నల్స్ ని యాడ్ చేశారు అప్పుడే అసలైన న్యూరలింక్ చిప్ తయారయ్యింది. ఎందుకంటే మన బ్రెయిన్ తో ఒక రోబోటిక్ ఆర్మ్ ని కంట్రోల్ చేయాలన్నా, కంప్యూటర్ లో చెస్ ఆడాలన్నా, ఫోన్ ని కంట్రోల్ చేయాలి అన్నా ఇదే బ్లూటూత్ సిగ్నల్స్ వాడాలి. ఈ సిగ్నల్స్ న్యూరలింక్ ని సక్సెస్ఫుల్ ఐడియాగా చేసింది. ఎందుకంటే ఈ సిగ్నల్సే మన థాట్స్ ని కంప్యూటర్ లోకి డేటాలా సెండ్ చేస్తుంది. అందుకే న్యూరలింక్ లో బ్లూటూత్ వాడతారు.
అయితే ఈ న్యూరలింక్ లో వాడే BCI టెక్నాలజీ ఎలాన్ మస్క్ కనుగొన్నది కాదు. 1924లోనే హెన్స్ బర్గర్ ఫస్ట్ BCI టెక్నాలజీని డెవలప్ చేశారు. బ్రెయిన్ సిగ్నల్స్ ని ఒక డివైస్ లో ప్రొజెక్ట్ అయ్యేలా చేశారు. ఆ తర్వాత జాక్స్ విడల్ అనే సైంటిస్ట్ 1973లో ఈ టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసి కంప్యూటర్ స్క్రీన్ ని కంట్రోల్ చేసి డెమోన్స్ట్రేట్ చేశారు. ఇతనే మొదటిసారి BCI అనే టర్మ్ ని ప్రతిపాదించారు. ఆ తర్వాత చాలా మంది సైంటిస్ట్ BCI టెక్నాలజీని డెవలప్ చేస్తూ వచ్చారు. ఇదే టెక్నాలజీ ఎలాన్ మస్క్ కి చాలా బాగా నచ్చి న్యూరలింక్ అనే ఐడియాతో కంపెనీని స్థాపించారు. ఎలాన్ మస్క్ BCI టెక్నాలజీని అడ్వాన్స్ లెవెల్లో డెవలప్ చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని కంట్రోల్ చేయొచ్చు అని కొన్ని హ్యూమన్ ట్రయల్స్ లో కూడా ప్రూవ్ చేశారు. హ్యూమన్స్ ని సూపర్ హ్యూమన్స్ గా చేయగలిగే ఒకే ఒక మార్గం న్యూరలింక్ చిప్ అని ఎలాన్ మస్క్ గట్టిగా నమ్ముతారు. ఇలా న్యూరలింక్ చిప్ లో ఉన్న టెక్నాలజీ పనిచేస్తుంది. అయితే మార్కెట్లోకి ఎలాంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ వచ్చినా అది మంచిగా వర్క్ అవుతుందా లేదా అని ముందుగా క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. ఈ ట్రయల్స్ డైరెక్ట్ హ్యూమన్స్ మీద చేస్తే టెస్టింగ్ ప్రాసెస్ లోనే ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో న్యూరలింక్ చిప్ ని ఫస్ట్ యానిమల్స్ మీద కండక్ట్ చేశారు. ఈ కంపెనీ చేసిన యానిమల్ ట్రయల్స్ లో చాలా రకాల యానిమల్స్ మీద న్యూరలింక్ చిప్ ని అమర్చి ఆ యానిమల్స్ చేత కంప్యూటర్ తో కమ్యూనికేట్ అయ్యేలా చేశారు. కానీ ఈ న్యూరలింక్ చిప్ మెయిన్ గా హ్యూమన్ బ్రెయిన్ కి అనుగుణంగా డెవలప్ చేశారు. దానివల్ల పందులు, మేకలు ఇంకా కోతులు ఈ క్లినికల్ ట్రయల్స్ లో ఫెయిల్ అయ్యాయి. USA కి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ న్యూరలింక్ కంపెనీ చేసిన అన్ని యానిమల్ ట్రయల్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో న్యూరలింక్ యానిమల్ ట్రయల్స్ ద్వారా సుమారు 1500 జంతువులు చనిపోయి ఉండొచ్చు అని తెలిసింది. దీంతో 2022లో న్యూరలింక్ కంపెనీ చేయాలి అనుకున్న హ్యూమన్ ట్రయల్స్ ని USA గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. కానీ న్యూరలింక్ చిప్ లో చాలా మార్పులు తెచ్చి ఎలాన్ మస్క్ 2023లో హ్యూమన్ ట్రయల్స్ కండక్ట్ చేసేందుకు FDA నుంచి పర్మిషన్ పొందారు. ఇలా 2023లో ఫస్ట్ హ్యూమన్ ట్రయల్స్ మొదలయ్యింది. హ్యూమన్ ట్రయల్స్ చేసేందుకు అందరూ భయపడుతుంటే నోలాండ్ అల్బా అనే పర్సన్ ఫస్ట్ N1 ఇంప్లాంట్ సర్జరీకి రెడీ అయ్యాడు. నోలాండ్ ఆల్రెడీ పెరాలసిస్ ఇంకా స్పైనల్ కార్డ్ ఇంజరీ వల్ల సఫర్ అవుతున్నాడు. అయినా కూడా న్యూరలింక్ చిప్ ని ఇంప్లాంట్ చేయించుకున్నారు. ఈ న్యూరలింక్ చిప్ ఇంప్లాంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ట్రయల్స్ లో కూడా న్యూరలింక్ బాగా పనిచేస్తుంది అని తేలింది. నోలాండ్ ఫిజికల్ మూమెంట్స్ లేకుండానే కంప్యూటర్ ని కంట్రోల్ చేయగలిగాడు. అదే కంప్యూటర్ లో చెస్ కూడా ఆడగలిగినట్టు న్యూరలింక్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. దీంతో USA గవర్నమెంట్ న్యూరలింక్ కి నెక్స్ట్ హ్యూమన్ ట్రయల్స్ కి పర్మిషన్ ఇచ్చింది. ఇలా ఇప్పటికీ 9 మంది మీద సక్సెస్ఫుల్ హ్యూమన్ ట్రయల్స్ ని కండక్ట్ చేశారు. అదృష్టవశాత్తు ఈ హ్యూమన్ ట్రయల్స్ లో ఎవ్వరు చనిపోలేదు. కాబట్టి న్యూరలింక్ చేసిన ట్రయల్స్ అన్ని సక్సెస్ఫుల్ గా అయినట్టు తేలింది. ఈ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాళ్ళందరూ పెరాలసిస్, బ్రెయిన్ రిలేటెడ్ ఇంజురీస్, స్పైనల్ కార్డ్ డ్యామేజ్ వల్ల సఫర్ అవుతున్న వాళ్ళే. ఇలా న్యూరలింక్ అన్ని హ్యూమన్ ట్రయల్స్ లో సక్సెస్ఫుల్ అయ్యింది. కానీ న్యూరలింక్ చిప్ ని అందరికీ అందుబాటులోకి తెచ్చే ముందు USA కి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ క్లియర్ గా నోటీస్ ఇచ్చింది. ప్రస్తుతం ఎలాన్ మస్క్ ఈ న్యూరలింక్ చిప్ ని అందరికి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారు. అయితే పెరాలసిస్ ఉన్న పేషెంట్ కంప్యూటర్ వాడటం ఏంటి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని థాట్స్ తో కంట్రోల్ చేయడం ఏంటి, ఇలాంటి విషయాలు మనందరికీ షాకింగ్ అనిపించవచ్చు. కానీ ఈ న్యూరలింక్ ని మొదలుపెట్టిన ఎలాన్ మస్క్ కి ఇది అంతా ఒక డెమో మాత్రమే. ఎందుకంటే న్యూరలింక్ చిప్ సహాయంతో కేవలం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని కంట్రోల్ చేయడం మాత్రమే దీని ఫంక్షనాలిటీ కాదు. ప్రతి ఒక్క మనిషిని AI కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అనుసంధానం చేస్తుంది. అన్ని టెక్నాలజీస్ కంటే హ్యూమన్స్ ని అడ్వాన్స్డ్ బీయింగ్స్ గా అది చేయగలుగుతుంది. ఫ్యూచర్ లో న్యూరలింక్ చిప్స్ లో హ్యూమన్ AI ఇంటిగ్రేషన్ జరుగుతుంది. మెమరీస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఐసైట్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ని బ్రెయిన్ తోనే సాల్వ్ చేయొచ్చు, ఒకరి మెమరీని ఇంకొకరు షేర్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడకుండానే వాళ్ళ బ్రెయిన్ తో కమ్యూనికేట్ చేయొచ్చు. ఇలా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ ని ఎలాన్ మస్క్ న్యూరలింక్ చిప్ లో తేనున్నాడు. ఇలా మానవ జాతిని ముందుకు తీసుకెళ్లేలా ఎలాన్ మస్క్ న్యూరలింక్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాడు. ఇవే న్యూరలింక్ కంపెనీకి ఉన్న ఫ్యూచర్ గోల్స్ కూడా. మరి న్యూరలింక్ లాంటి గొప్ప టెక్నాలజీని డెవలప్ చేస్తున్న ఎలాన్ మస్క్ గురించి కానీ తన జీవితం గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఈ బుక్స్ని పర్చేస్ చేయండి. సో న్యూరలింక్ టెక్నాలజీ మీద చేసిన ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఎలాన్ మస్క్ పనిచేస్తున్న 5 మోస్ట్ ఫ్యూచరిస్టిక్ డ్రీమ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. Until then, this is Andeep signing off. Thank you.